ఈరోజు శుక్రవారము అమావాస్య అండి. శుక్రవారము అమావాస్య తిథి కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అంటారండి. అయితే ఈరోజు ఈ శుక్ర అమావాస్య తిథితో కలిసి వచ్చింది కాబట్టి దీనికి అతీత శక్తులు అయితే ఉన్నాయని చెప్పేసి పండితులు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది. అతీత శక్తులు అయినటువంటి శుక్రవారము అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. అయితే ఈ అమావాస్య రోజున రాత్రి 6 నుంచి 11 గంటల మధ్యలో ఏంటంటే గుమ్మం పైన దీన్ని చల్లితే చాలండి, మీ సంపాదన అయితే విపరీతంగా పెరుగుతుందండి. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి పడుతుంది. మీకు ఉండేటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మం దగ్గర తప్పకుండా దీన్ని చల్లాలండి. ఆ అమావాస్య అనేది మనకి చాలా గొప్పది. ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. ఇటువంటి అమావాస్య తిథి రోజున ఎలాంటి పరిహారాలు చేసినా సరే తప్పక మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అమావాస్య రోజున గుమ్మానికి ఈ పసుపు కుంకుమాల అయితే రాయకూడదండి. రాస్తే పితృదేవతలు అయితే శపిస్తారో. అమావాస్య రోజున గుమ్మానికి పసుపు కుంకుమలు అయితే రాయకూడదు. కానీ గుమ్మం మీద దీన్ని చల్లితే చాలండి, సంపాదన అయితే విపరీతంగా పెరుగుతుంది. ధన సంస్థలు అయితే పెరుగుతాయి. ఆ లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుందండి. సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ధనం మీ వైపు ఆకర్షించబడుతుంది. మీ జీవితం అయితే అద్భుతంగా మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయని శాస్త్రాల్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఇందుకే అమావాస్య కలిసి వచ్చిన రోజున గుమ్మం పైన మనం ఏం చల్లాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అదే మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకి శుక్ర అమావాస్య, ఈ అమావాస్య రోజున ఒక్కసారి ఓం నమ శివాయ అంటే చాలండి, కోటి రెట్ల పుణ్యఫలితం అయితే దక్కుతుందని చెప్పేసి పండితులు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఓం నమ శివాయ అంటే చాలండి, ఈ లక్ష్మీదేవి కటాక్షం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకండి అంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు. ఈ రోజున మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తును కనుక వేస్తే చాలా మంచిదండి. ఆ స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి. పసుపుతో కానీ గంధంతో కానీ మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును కానీ వేసినట్లయితే ఇంటిలో ఉన్నటువంటి చెడంతా బయటకు పోతుంది. దేవతలు అయితే మీ ఇంటిలో అడుగు పెడతారు. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్య లేకోకుండా మీ కుటుంబానికి అయితే అఖండ కుబేర రాజయోగం అయితే సిద్ధిస్తుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అనారోగ్యాలు దరిచేరువు. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి. పసుపులో లేక గంధంలో పాలన కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్తో స్వస్తిక్ గుర్తును వేయాలండి. అయితే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. శుక్రవారము అమావాస్యతో వచ్చిన రోజున రాత్రి చక్కగా 6 గంటల నుంచి 11 గంటల మధ్యలో గుమ్మం పైన దీన్ని కనుక చల్లితే చాలండి, కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి గ్రంథాలు చెప్తున్నాయి. ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో 6 నుంచి 11 గంటల మధ్యలోనే చేయాలండి. ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈ పరిహారం కనుక చేస్తే చాలా అరుదైన ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజున మాత్రమే చేయాలి. మళ్ళీ అమావాస్య మరుసటి రోజున కూడా చేసుకోవచ్చు. కానీ మిగిలిన రోజుల్లో అయితే చేయకూడదు. చేసిన ఎలాంటి ఫలితం అయితే రాదండి. మరి ఇంతకీ అమావాస్య రోజున గుమ్మం మీద ఏం చల్లాలండి అంటే ఆవాలు చల్లాలండి. ఆవాలు చాలా శక్తివంతమైనటువంటివి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేస్తాయి. మన కష్టాలన్నింటినీ తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఆవాలకైతే ఉంటుంది. కాబట్టి 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. ఆవాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి ఆవాలతో ఈ పరిహారం చేయండి అంటే అందరూ చీప్గా చూస్తూ ఉంటారు. కానీ ఆవాలతో ఏం అద్భుతాలు జరగవు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఆవాలకి అతీత శక్తులు అయితే ఉంటాయి. పరిహార శాస్త్రంలో ఆవాలకి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంటుంది. అందుకే ఆవాలను దిష్టి తీయడానికైతే ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇలాంటి ఆవాలను 1 స్పూన్ తీసుకోవాలి. ఆవాలు 2 రకాలుగా ఉంటాయి. 1 తెల్ల ఆవాలు, 2 నల్ల ఆవాలు. ఈ పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలు వాడితేనే మంచిది. ఈ పరిహారానికి కూడా తెల్ల ఆవాలు కనుక వాడితే మంచిది. తెల్ల ఆవాలు లేని వాళ్ళు నల్ల ఆవాలతో అయినా సరే ఈ పరిహారాలు అయితే చేసుకోవచ్చు. సాధారణంగా మన అందరి ఇళ్లలో నల్ల ఆవాలు అయితే ఉంటూ ఉంటాయి. ఆ ఆవాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందుగా అయితే 1 స్పూన్ ఆవాలు తీసేసుకొని మీ ఎడమ చేతిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆవాలలోని చిటికెడు కుంకుమను కూడా తీసుకోవాలి. కుంకుమ కూడా అందరి ఇళ్లలో ఉంటుంది. కుంకుమకు చాలా శక్తి ఉంటుంది. కుంకానికి మన జీవితాన్ని మార్చే శక్తి అయితే ఉంటుంది. కాబట్టి చిటికెడు కుంకుమనైతే వేయాలి. ఇక చివరిలో కొంత కర్పూరపు పొడిని కూడా
ఈ ఆవాల్లో వేయాలి. కర్పూరపు పొడి అనేది చాలా సువాసనను కలిగి ఉంటుంది. ఈ సువాసన అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కర్పూరపు పొడి వాసన ఎక్కడ ఉంటే అక్కడికి పాజిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక పావు స్పూన్ అంత కర్పూరపు పొడిని ఆవాలల్లో వేయాలండి. మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు, చిటికెడు కుంకుమ, కర్పూరము పొడిని వేయాలి. ఆ తర్వాత మీ కుడి చేతితో వీటన్నింటినీ కూడా బాగా మెదపాలండి. ఆ తర్వాత ఈ ఆవాలను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగాలండి. అలా తిరిగేటప్పుడు ఏంటంటే మన కష్టాలు పోవాలి, సంపాదన పెరగాలి, ధనం మా ఇంటి వైపు ఆకర్షించబడాలి అని చెప్పేసి మనసులో అయితే చెప్పుకోవాలి. ఇల్లంతా తిరిగిన తర్వాత ఈ ఆవాలు తీసుకుని ఇంటి బయటకు వచ్చి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం పైన ఈ ఆవాలను అయితే చల్లాలండి. అంటే గుమ్మం మీద ఎడమ వైపు నుంచి కుడివైపుకు చల్లి వదిలేయాలి. ఇక తర్వాత మీరు మీ పనులు అయితే చేసుకోవాలి. ఈ అమావాస్య రోజున ఇలా గుమ్మం పైన ఆవాలు చల్లుకోవడం వలన ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. జీవితం అయితే మారిపోతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. సంపాదన అయితే విపరీతంగా పెరుగుతుంది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదండి, వేలు సంపాదించేటువంటి వాళ్ళు లక్షలు సంపాదించే అవకాశాలు కలుగుతాయి. లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లు సంపాదించే స్టేజ్కి అయితే వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అయితే పెరిగి వృద్ధిలోనికి వస్తారని చెప్పడం జరుగుతుంది. ఇలా గుమ్మం ముందు చల్లిన ఆవాలను మరునాడు ఉదయం చీపుడుతో తుడిచి ఇంటి బయట డ్రైనేజీ లేక మురికి కాలవల్లో ఉంటే వాటిల్లో పడేయాలి. ఇవేం లేవండి అనుకుంటే ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో పాతి పెట్టాలండి. ఏం లేకపోతే డస్ట్బిన్లో అయినా సరే పడేయాలి. ఈ ఆవాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇంటి లోపలకు తీసుకురాకూడదు. గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తాం. ప్రతి పండుగకి శుభకార్యాలకి కూడా గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టందే ఎలాంటి వేడుక అయితే జరగదు కదా. అలాంటి మహోన్నతమైనటువంటి ప్రాముఖ్యత గుమ్మానికి అయితే ఉంటుంది. ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుందండి. గడప లక్ష్మీదేవి స్వరూపము. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తారు. ఇంట్లో విదేశాల్లో ఇంటి గడపలు అయితే ఉండవు, బట్ ఇండియాలో కూడా ఇప్పుడు అలాగే తయారవుతున్నారండి. అట్లానే చేసుకుంటూ ఉన్నారు. సో గడపకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం చేసినప్పుడు మంచి ముహూర్తం చూసుకుంటాం. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో చేసేటువంటి పూజలు గడప కింద వేప నూనె పోయడము, కొన్ని భగవత్ సంబంధమైనటువంటి యంత్రాలు పెట్టడము, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయడము, అలాంటి పనులు అయితే చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత గుమ్మాన్ని అయితే ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపడ దిక్కున సింహద్వారం పెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్పేసి చెప్తారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలుతో తన్నకూడదు, దానిపైన కూర్చోకూడదు. ఎవరికైనా సరే ఏదైనా సరే వస్తువులు డబ్బు వచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వాళ్ళకైతే ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు అయితే పెట్టకోకూడదు. అలా కాగా గుమ్మం పైన కూర్చుని పరిస్థితుల్లో కూడా భోజనం అయితే చేయకూడదు. గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది కూడా గుమ్మం దగ్గర కూర్చుని తలది ఊపుకోవడం, పూలమాలలు కట్టడం ఇలాంటివి చేస్తుంటారు. పొరపాటున కూడా అలా అసలు చేయకండి. ఇట్లా చేయడం వలన ఆ లక్ష్మీదేవి మనం అవమానపరిచినట్లుగా అవుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకి గుమ్మం దగ్గర చెప్పులు విడిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజు రాత్రి 6 నుంచి 12 గంటల మధ్యలో ఈ గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేయండి. సంపాదన పెంచుకుని ఆనందంగా జీవించండి. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం అయితే లభిస్తుంది. 7 తరాలకు సరిపడా ఆస్తి అయితే లభిస్తుంది. లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంటిలో ఉంటుందండి. అదృష్టం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది. మీకు ఉండేటువంటి దోషాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఎందుకండి అంటే ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనటువంటిది. ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మరి ఈ శుక్ర అమావాస్య రోజున మనం ఏ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఆ వస్తువుల్లో మొదటిది కళ్ళు ఉప్పండి.
ఈరోజు శుక్రవారం రోజు ఉప్పు కొంటే చాలా మంచిది. కానీ అమావాస్య రోజు కలిసి వచ్చిన శుక్రవారం రోజున కల్లు ఉప్పు తింటే కొంటే 1000 రెట్ల ఫలితం వస్తుందని చెప్పేసి శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఈ అమావాస్యని అసలు ఎవరూ మిస్ చేసుకోకండి. ఈరోజు 20 రూపాయలతో పెట్టి ఒక కల్లు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ఏంటంటే ఆ ఉప్పు ప్యాకెట్ వెనకాల లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. మీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యము ఆస్తి లభిస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. అపార ఐశ్వర్య యోగము సిద్ధిస్తుంది. ఇట్లా ఈ రోజున కొని తెచ్చుకున్నటువంటి కళ్ళు ఉప్పును ఇంట్లో వాడుకోవచ్చు. కూరల్లో వాడుకోవచ్చు. దిష్టి తీసుకోవడానికి సపరేట్గా పెట్టేసి యూస్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పును కావాల్సిన విధంగా యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ అమావాస్య రోజున మాత్రం ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోవాలండి. కల్లు ఉప్పు, దొడ్డు ఉప్పు, క్రిస్టల్ సాల్ట్ అంటూ ఉంటారు కదండి ఈ ఉప్పును. దీన్ని మనం నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి యూస్ చేసుకుంటూ ఉంటామండి. దిష్టి తీయడానికి యూస్ చేసుకుంటూ ఉంటాం. వంటల్లో యూస్ చేసుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవితో పాటు ఉప్పు కూడా సముద్రం నుంచి పుట్టిందని చెప్పి, అందుకే ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పి శాస్త్రాల్లో ఉంది. కాబట్టి అందరూ కూడా అమావాస్య రోజున ఒక్క ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. రెండవ వస్తువు ఏంటండి అంటే మినుములు. అవునండి, ఈ అమావాస్య రోజున మినుములు లేక మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా కూడా ఈరోజు ఒక అర కేజీ కానీ మినుములు కొని తెచ్చుకొని ఈరోజు మినుములు కొంటే చాలా మంచిది. మినుములు తెచ్చేసుకొని వాటిని వంటగదిలో పెట్టుకున్నట్లయితే చాలా విశేష ఫలితం అయితే కలుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. ధనాకర్షణ అయితే పెరుగుతుంది. గ్రహ దోషాలు అనేవి నుంచి విముక్తి కలుగుతుంది. సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందండి. కాబట్టి ఈ రోజున ఎలా అయినా సరే మినుములు కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఈ రోజున ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకున్న అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఈ 2 వస్తువులు కొని తెచ్చుకున్న సకల శుభాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ 2 వస్తువులతో పాటు ఈ రోజున పట్టికను కూడా కొని తెచ్చుకోవచ్చండి. పట్టికను ఆలం అని కూడా అంటూ ఉంటారు. ఇది పూజా స్టోర్స్లో అయితే మనకి లభిస్తుంది. బయట కొన్ని షాప్స్లో కూడా కిరాణాల షాప్స్లో కూడా మనకి దొరుకుతుంది. పటిక గడ్డలు ఎక్కడ పడితే అక్కడే అమ్ముతూ ఉంటారండి. ఈ రోజున ఒక పావు కిలో పటిక గడ్డను తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన ఏంటంటే మనం చాలా కష్టాల నుంచి బయటపడగలుగుతామండి. ఎందుకంటే తెలుపు రంగులో ఉండేటువంటి ఈ పటిక అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. కాబట్టి ఈరోజు పటికను ఇంటికి తెచ్చుకోవాలండి. అలా తెచ్చుకున్న తర్వాత పటికకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఒక ఎర్రని వస్త్రంలో పెట్టి మూట కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర పెట్టుకోవాలి. ఇలా కట్టడం వలన ఏంటంటే ఇంటిపై ఉన్న చెడు దిష్టి, నరదిష్టి, నరకన్ను ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. మీరంత వాళ్ళు కొని తెచ్చుకొని తెచ్చుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్